ఛానల్. నేను సంతోష్, మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే మన జంపన్న వాగు దగ్గర ఇలా ఏ విధంగా ఉన్నది ఏంటి అని మాత్రం మీకు వీడియో టూర్ నుంచి చూపించడం జరుగుతుంది. అలానే నా వీడియో నచ్చిన వాళ్ళైతే మాత్రం చిన్న లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఫ్రెండ్స్ చాలామందికి మన మేడారం జాతర వచ్చేటోళ్ళ వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలామందికి ఉపయోగపడుతుందని నేను వీడియో చేయడం జరుగుతుంది. అలానే నా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు అప్డేట్ ఇస్తాను. జంపన్న వాగు దగ్గర ఏ విధంగా ఉన్నది ఏంటిది, అసలు ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అని మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్, చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ జంపన్న స్వామి వారి గద్దె అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే పబ్లిక్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం షాపింగ్స్ అయితే మాత్రం చాలా షాపులు అయితే పడడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మన కళ్యాణ కట్ట అయితే ఉండడం జరిగింది. ఆ కళ్యాణ కట్ట అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు జంపన్న వాగు దగ్గర మన బంగారం అండ్ కొబ్బరికాయలు కూడా అమ్మడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే కళ్యాణ కట్ట దగ్గర చూసుకుందాం. మనం ఒకసారి లోపలికి అయితే చూద్దాం. మనము చూసుకున్నట్టయితే పబ్లిక్ ఫుల్, ఎందుకంటే మొక్కుబళ్ళు ఉంటాయి కదా, మొక్కుబళ్ళు మొత్తం అందరూ క్లియర్ చేసుకొని కదా మన కళ్యాణ కట్ట ఇది. ఇక్కడ ఈ కళ్యాణ కట్ట వచ్చేసి మన జంపన్న వాగు దగ్గర అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇప్పుడు జంపన్న వాగు దగ్గర పబ్లిక్ ఏ విధంగా ఉన్నది అండ్ ఏంటిది, గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఫెసిలిటీస్ పెట్టింది అని మాత్రం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ లేడీస్ అయినా జెంట్స్ అయినా బట్టలు మార్చుకోనికి ఈ బాత్రూమ్లో అయితే పెట్టడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు మన మేడారం జాతర అనేది చాలా పెద్ద జాతర. మన కుంభమేళ తర్వాత సెకండ్ జాతర అంటే మనకు వచ్చేసి ఇక్కడ మన మేడారం జాతరనే చాలా పెద్ద జాతర జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మధ్యలో కట్ట పెట్టి పెట్టడం జరిగింది వాళ్ళు. ఈ కట్ట ఎందుకంటే అటు ఇటు రానిపోనికి ఫెసిలిటీస్ అని. ఇక్కడ చూసుకోవచ్చు పబ్లిక్ ఏ విధంగా అయితే పబ్లిక్ ఉందో. ఇప్పుడు ఏంటంటే మనకు గవర్నమెంట్ వచ్చేసి ఇక్కడ నల్లాలు కూడా పెట్టడం జరిగింది. ఆ నల్లాలు పెట్టడంలో కూడా చాలామంది చెరువులో దిగకుండా ఇక్కడ మంచిగా స్నానాలు అయితే చేయడం జరుగుతుంది. చాలా మంచి ఫెసిలిటీస్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక ఆ లైన్లో మాత్రం చూసుకున్నట్టయితే, ఎందుకంటే జంపన్న వాగు అనేది అటు సైడ్ కూడా స్నానాలు చేస్తూనే ఉంటారు అండ్ ఇటు సైడ్ కూడా స్నానాలు చేస్తూనే ఉంటారు చాలామంది. కాబట్టి నేనైతే ఇక్కడ నుంచి అయితే మన ఒక సైడ్ నుంచి అయితే మీకు చూపించడం జరుగుతుంది. అండ్ అటు చూసుకున్నట్టు మనకు అక్కడ కమ్మాన్ కూడా కనబడుతుంది జంపన్న వాగు. అది వచ్చేసి మనకు ఇప్పుడు నార్లాపూర్ నుంచి వస్తుంటే స్ట్రేట్గా మేడారానికి ఫస్ట్ జంపన్న వాగులో స్నానాలు చేసి మాత్రం ఇక్కడ మన భక్తులు మొక్కులు అప్పైపోవడానికి అయితే పోతారు. సమ్మక్క సారక్క తల్లి గద్దెల కనుక అయితే గుడి కాడికి చూసుకోవచ్చు. పబ్లిక్ కూడా ఏ విధంగా ఉంటుంది అని. ఇప్పుడు ఏంటంటే మనం కంప్లీట్గా ఇక్కడ చెరువు కట్ట వేసింది. ఇక్కడ మట్టి పోసింది, మొత్తం మట్టి పైన మంట కింద మట్టి బస్తాలు ఇట్లా పోసి మొత్తం ఉసుక అయితే పోయడం జరిగింది. ఎందుకంటే చాలామంది దిగి స్నానాలు చేయాలని అనుకుంటారు కాబట్టి ఈ విధంగా అయితే చేయడం జరిగింది. చూసుకోవచ్చు మనకి ఈ విధంగా పబ్లిక్ అయితే. ఇక్కడ ఏంటంటే చాలామంది కొబ్బరికాయలు కొట్టి కూడా ఈ జంపన్న వాగులో ఇస్తూనే ఉంటారు. అది చూసుకోవచ్చు. మనకు నది అనేది మొత్తం చాలా క్లియర్గా అయితే మనకు కనబడడం జరుగుతుంది. అండ్ అక్కడ చూసుకున్నారు కదా, ఇక మీకు చెప్పాను నేనైతే మన బట్టలు ఇట్లా మార్చుకొని చేయడానికి కూడా అక్కడ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. చాలా బ్రహ్మాండమైన ఫెసిలిటీస్. ఇక మనం ఆ ముఖాన్ని అటు సైడ్ పోయి చూసుకుందాము. అటు సైడ్ చూసుకున్నట్టయితే చూసుకుందాం మనం. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదివరకు మనం వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ నీళ్ళు అనేది లేకుండే. ఇప్పుడు మొత్తం నీళ్ళు అనేది ఇచ్చిపెట్టడం జరిగింది. దాంట్లో ఆ నీళ్ళలో చాలామంది ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు. చూడండి, కొంచెం మనం దూరం నుంచి చూసుకుందాం. ఇక్కడ మనకు చాలా ఏంటంటే చాలా లాంగ్ నుంచి అయితే మీకు చూపిస్తున్నాను నేను. ఎందుకంటే మీకు కొంచెం మొత్తం ఎగ్జాక్ట్ ఏం ఇబ్బంది అయితే ఏం లేదు. ఇక చూసుకోండి, అలా కొబ్బరికాయలు చెరువులో కూడా కొబ్బరికాయలు వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ తీసేస్తూనే ఉంటారు. అంటే మనం మొక్కుకొని జంపన్న వాగు దగ్గర కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా, చిన్నపిల్లగాళ్ళు అయితే మాత్రం చాలా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. అంటే వాగులో ఈతలు కొట్టడం ఈ విధంగా ఉంటుంది కదా వాళ్ళకు. ఎందుకంటే మనకు వచ్చేసి 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రం మనకు మేడారం జాతర మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరలలో రెండో జాతర. అంటే మొదటి జాతర వచ్చేసి మన కుంభమేళ అండ్ సెకండ్ వచ్చేసి మన మేడారం జాతర.
కాబట్టి గత 2 సంవత్సరాలకు ఒకసారి జాతర వస్తూనే ఉంటుంది కాబట్టి మనకు చాలా పెద్ద జాతర అది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆ వాగులో కూడా మనకు ఉసుకేతోని అంటే ఉసుకే అది లైక్ ఒక పాముల పుట్ట లెక్క కనబడడం జరుగుతుంది, మనం చూసుకోవచ్చు. ఇక ఈ విధంగా మనకు బయట ఇక చూసుకోవచ్చు, ఇక్కడ గుర్రం కూడా ఉన్నది. గుర్రం సవారీ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ గుర్రం సవారీ కూడా చేయొచ్చు. అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడానికి వెళ్తుందో నాకైతే తెలియదు. కావాలంటే ఒకసారి వాళ్ళకు హిందీ వస్తుంది కావచ్చు. చూసుకోవచ్చు చాలామంది అయితే మాత్రం చాలామంది ఫొటోస్ దిగుతూనే ఉంటారు. అండ్ అలాగే చూసుకోవచ్చు మనకు ఆ రోడ్డు అట్లకి వెళ్తే మనకు స్ట్రేట్గా మనకు మేడారం అమ్మ సమ్మక్క సారక్క తల్లి గద్దెల కాడికి అయితే పోతాం. ఇక మనము కొంచెం బయట వ్యూ కూడా ఎలా ఉందో మీకు మొత్తం వీడియోలో చూపిస్తా చాలా క్లియర్గా. ఎవరికైనా నా వీడియో ఉపయోగపడాలి అని నేను మాత్రం వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఎందుకంటే మధ్యాహ్నం టైంలో కొంచెం రద్దీ అనేది కొంచెం తక్కువ ఉంది ఇక్కడ. ఇక్కడ మనకు కనబడుతుంది ఆ బిల్డింగ్లో ఏంటంటే మనకు ఎవరైనా పిల్లలు చిన్న పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి పర్సులు కానివ్వండి ఏదైనా పోయినా కూడా అలా అలౌన్మెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ రూమ్ అయితే పెట్టడం జరిగింది వాళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ సరౌండింగ్ కూడా చూసుకున్నట్టయితే మనకు మొత్తం షాప్స్ చూడండి. పిల్లలు కూడా బాగా మొక్కులు అప్పయ్యప్పనికి సమ్మక్క తల్లికి మొక్కులు అప్పయ్యప్పనికి అయితే తీసుకొని పోతున్నారు. అండ్ ఇది వచ్చేసి ఇక మనకు జంపనవాగు బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పైన నుంచి కూడా మనకు ఒకసారి వ్యూ చూద్దామని నేను ఇటు రావడం జరిగింది. చూసుకోవచ్చు మనకు అటు సరౌండింగ్లో కూడా మొత్తం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు జాతర మూమెంట్ కదా, వీటి మీద కూడా బట్టలు వేసుకొని ఉంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఎండకు జల్దీ ఆరుతాయని. అయితే చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తం మన జంపనవాగు అయితే ఏ విధంగా ఉన్నది ఏంటని మాత్రం మీకు మొత్తం వీడియో రూపంలో అయితే చూపించాను. అలానే ఇక మనం వచ్చేసి మేడారం సమ్మక్క సారక్క తల్లి గద్దెల కాడికి అయితే పోతున్నాము. నేనైతే మేబీ 100% ట్రై చేస్తాను నేను మొత్తం వీడియో చూపడానికి. అలానే నా వీడియో నచ్చినట్టు మాత్రం నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి.